కేమర పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలి తీస్తున్నాడే సీమ దసరసినోడు సిగరెట్ పట్టిన్నడే సీమ దసరసినోడే యాడికి వాతున్నడే సీమ దసరసినోడు చీరగటిన చూడవనా సింగులన్న చూడవా చీరగటిన చూడవనా సింగులన్న చూడవా సింగులన్న చూడకునా నన్నన్న చూడవా ఏం పిల్లగా కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవా ఏం పిల్లగా కొమురయ్యా. చిన్నప్పటి నుండి 7 సంవత్సరాల అప్పటి నుండి పాట పాడాలని ఇష్టం. అమ్మకి ఇట్లా వాడుతుండేనా ఇట్లా అమ్మమ్మ ఎక్కువ పాడేదంట. ఆమె పోలికే నీకు వచ్చిందంట. నీలో నిమ్మల బాయి నీలో నిమ్మల బాయి బాయి పక్కన బంతి తోట బాయి పక్కన బంతి తోట. లిరిక్స్ చేంజ్ చేసి పాడేసిండు ట్యూన్ అదే. ఎప్పుడైనా బాధపడ్డ రోజు ఉందక్క? నాకు ఇప్పటికి బాధలు తప్పలేదు తల్లి. నమస్కారం. సింగర్ ఎందుకు బాధపడతావు? మస్తు మనోళ్ళు మన ఇంటోళ్ళు మన బయట వాళ్ళు మస్తు బాధలు పెడుతురు నాకు. చూడడానికి అందరు అనుకుంటారు ఉషక్కకి ఏంది పాట పాడుతుంది హాయిగుండదు. అప్పుడే చిన్నగున్నప్పుడే మా బాబు చనిపోయినప్పుడు ఆ ఊరు ఇడిచిపెట్టేటను పోయినా మేలుండే. మంచి తానానికి ఉంది చెడ్డ తానానికి ఉండదు. నా చుట్టూ తిరగటోళ్ళు నాకే శత్రులు. ఏం చేయాలి చెప్పు? ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని బాధపడకమ్మ నీవు జిగులు జందకమ్మ అమ్మ అష్టంలో ఉట్టెనాని అమ్మ నష్టదాని అంటున్నావా అష్టంలో ఉట్టిన కృష్ణుడిని దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా. మా అమ్మ అంటుండే నీకు నేను చచ్చిపోతే మస్తు కష్టాలు వస్తావు అంటుండే. అరే ఉలిగాడ్డల జాతారంట ఊరు మంది పోతారంట తోవే రావేవో మంజుల ఆడవదం రావేవో మంజుల పుట్టాలెల్లావో పుట్టలెల్లా నీ పుట్ట గుమ్మడితో పూత గంధాలే మరి పూత గంధాలే కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ఓ శ్రీరాములమ్మ కడవ పెట్టి కదిలితేనమ్మా శ్రీరాములమ్మ. నాకు ఇంకా చక్క బాగా మనం మైండ్ పెడితే ఇంకా మంచిగా వస్తుంది. కానీ కొంచెం మా ఉషక్కకు ఈ పాట అంటే మస్తు ఇష్టముల్లా. నేను పాడితే ఇంకా మస్తు లైక్ చేస్తుంది అక్క. అందుకే అక్క పాట పాడతా, మీరు ఇన్నుండ్రి. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా సీరగటిన చూడవనా సింగులన్న చూడవా సింగులన్న చూడకున్న నన్నన్న చూడవే ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. అక్క ఓ అక్క గిడ ఉషక్క పని చేస్తుందంట. ఏడ చేస్తుంది? అబ్బో ఇంత పెద్ద మామిడి తోట ఉంది కదా, ఏడ ఏ చెట్టు కాడ ఉందో ఏమో మా అక్క. అబ్బో మామిడి పండ్లు బాగున్నాయి కదనే, మస్తు పెద్దగా ఉన్నాయి. తెంపుకుంటుంటే కానీ తోటమ్మాలు వచ్చి కొడితే కష్టం. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అడిగి తీసుకుందాం. ఓ అక్క 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 ఎవరు తోటలోకి వచ్చిండేది? నీ తోట పండ్లు తీసుకపోనికి ఏం రాలే పట్టు కొనుక్కోపోతా గానీ గిడ ఉషక్క పని చేస్తుందంట కదా. గాడి చేస్తుంది పో. గాడ చేస్తుందా? సరే గాని ఈ తోట దొరెవరు? నేనే. నీవేనా? పోయేటప్పుడు ఒక సంచి ఇస్తావా నాకు? తీసుకుపోదులే. సరే ఆమెను ఇంటర్వ్యూ చేసుకొచ్చినాక తీసుకోపోతా. సరే అమ్మా ఉషక్కతానికి తీసుకోతా. తీసిపోతావా? ఏమమ్మా ఏం పనింది ఉషకతో నీకు? ఉషకతానికి ఎందుకు వచ్చినానో ఉషాకని కలిసినాక చెప్తా అక్క. దా చూపిత కాయలు దింపుతుంది. ఉషా నీ కోసం ఎవరో వచ్చినారు చూడమ్మా. అక్క బాగున్నావా? బాగున్నారా సుజాత? ఇంత దూరం వచ్చినావు ఎందుకు? వస్తే నీకోసం ఇంకా. అవునా అక్క చెన్నర్దులు ఎట్లున్నా అక్క? నమస్తే చెల్లె మంచిగున్నా. బాగున్నావా? ఏం పండ్లు తిండికి వచ్చినావా? పని చేయనికి వచ్చిన. మామిడి పండ్లు తినలే? వెళ్ళే మాట్లాడావా అన్నరోళ్ళు మళ్ళీ ఏమని అంటారు. మామిడి పండ్లు తినలే? ఒక్కటి తిన్నా. సరే అక్క నీ గురించి తెలుసుకునే ముందుగల నీకు పేరు తెచ్చిన పాట మనందరికి నచ్చిన పాట ఒకసారి పాడక్క. పాడతా తప్పకుండా. కేమర పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలి తీతున్నాడే సీమ దసరసినోడు కేమర పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలి తీతున్నాడే సీమ దసరసినోడు నా ఫోటో తీస్తున్నాడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నాడే సీమ దసరసినోడు నా ఫోటో తీస్తున్నాడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నాడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు. అబ్బాబ్బా ఏముందక్క పాట మస్తుందిలే. ఈ పాట మీద
చూస్తున్నారు కదా, గుర్తొచ్చింది కదా, ఆ తెల్లోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా రీల్స్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ తెల్లళ్ళు వచ్చి నాకు బట్టలు కూడా పెట్టిపోయారు, బట్టలు గిట్ల మైదా గోరంటాకు పెట్టి సీర పెట్టిపోయారు హెలికాప్టర్ మీద వచ్చి. అమ్మా మస్తు జిడిమెట్ల ప్రోగ్రామ్ చేసిర్రు. గా పాట మీద అయితే మస్తు రీల్ చేసిండ్రు అక్క. అందరు గొడుగులు పట్టుకొని మరి రీల్ చేసిండ్రు. ఆ పాట నుంటో ఏమో కానీ గొడుగులు అయితే మరి కొని కూడా రీల్ చేసిర్రు. బాగా వ్యాపారం కూడా జరిగింది నీ పాట వల్ల. సరే అక్క, మరి గా పాట పాడినాక మళ్ళీ అవకాశాలు వచ్చినాయి అక్క? వచ్చినాయి. ఒకటి సీర కట్టిన చూడవనే పాట. గా పాట నేను స్టేజ్ మీద మస్తు వాడతా, గా పాట వాడక్క. పాడతా తప్పకుండా. సీర కట్టిన చూడవనా సింగులన్న చూడవా, సీర కట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్నా నన్నన్న చూడవా, ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కుమరయ్యా. బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకున్నా నన్నన్న చూడవా, ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కుమరయ్యా. చాలా బాగుంది అక్క ఈ పాట. ఎన్ని స్టేజ్ల మీద వాడినాను నేనైతే, చాలా బాగుంటది అక్క. సరే అక్క, అసలు నీ ఊరేది, నీ గురించి చెప్పక్క. మాది నారంపేట, నారంపేట మండలం గ్రామపేట. ఎంతమంది అక్క మీరు చెల్లెళ్ళు? పిల్లలు ఉన్నారా అక్క నీకు? నీకు కొడుకుండా నిన్న అక్కడ ఉన్నాడు కానీ ఇంకా కొడుకుని మింగేసారు జనాలు మంచిగా. తెలుసు కదా జనాల గురించి అయితే, మంచిగా బ్రతకనియరు. మంచిగా అందంగా ఉన్నా తప్పే, ఆడుకొని తిన్నా తప్పే, మంచిగా బతికినా తప్పే. ఇక జనాలతోటి ఇక ఎక్కుంటా ఇంతవరకు వచ్చిన చెల్లె. మరి ఏం చేస్తాం, మస్తు కష్టాలలో మస్తు బాధలు పెట్టారు. కొట్టని దెబ్బలేదు, తిట్టని మాట లేదు. ఇప్పుడు అందరు నాకే ఇట్లా మంచిగా ఉన్నావా అంటారు. అన్ని బాధలు భరించిన అమ్మనైనా వచ్చినాక. నువ్వు ఒక్కదానే ఉంటావు అక్క? ఒకదానే ఉంటా. అంటే చిన్నప్పటి నుంచే పాడుతుంటివా? చిన్నప్పటి నుండి 7 సంవత్సరాల అప్పటి నుంటే పాడాలని ఇష్టం. అమ్మకి ఇట్లా పాడుతుండేనా ఇంట్లో? అమ్మమ్మ ఎక్కువ పాడేదంట. అమ్మ పోలికే నీకు వచ్చిందంట. సరే అక్క, నువ్వు చిన్నప్పుడు వాడిన పాట ఏదైనా గుర్తుందా నీకు? గుర్తుంది. ఒక పాట పాడక్క. అరే ఉలిగాడ్డల జాతారంట, ఉరుమంది పోతారంట, తోవెట్లా ఉండదయో నాతోటి జంగమయ. అరే ముసి నగుతావేమిరా ఒరి ముసలి జంగమయ. ఈ పాట ఒక దోస్తు వాడుతుండే అప్పుడు, గుర్తుంది. ఆమె జర పెద్దగా మాకంటే, మేము జర చిన్నగా, ఆమె అంట వాడేది అట్లా. నువ్వు అంత చిన్నప్పటి నుంచి పాడదామే కదా, మరి ఇప్పుడే వస్తున్నావు కదా యూట్యూబ్ లో? అప్పటి నుంచి మస్తు ట్రై చేసిన. 4 సంవత్సరాలు అయింది నేను సింగర్ అయ్యి కూడా. కనుక వాడేటప్పటి నుంచి ట్రై చేసిన. కాకపోతే కొన్ని అవకాశాలు లేక లేట్ అయింది. పాడిన పాట అప్పుడు 3 పాటలు పాడిన ఈ కెమెరా పాట కంటే ముందు. ఇక 3 పాడి అట్లా వెయిట్ చేసిన. ఈ కెమెరా పాట ఇట్టయిన తర్వాత ఇక ఫుల్ అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు పాటలు కొన్ని వేరే వాళ్ళు తీసుకున్నారు, నమ్మించి కూడా. ఉషక్క మంచిదంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా నాకు మస్తు సున్నాలు పెట్టారు. నమస్కారం. ఒకరి గురించి హెల్ప్ చేయొద్దు, ఒకరి గురించి మంచి చెప్పొద్దు. మనంత వరకు మనమే చూసుకోవాలి. ఈ పొద్దు రేపు పాపం అంటే మనకి ఆ పాపం చుట్టుకున్నది. ఏం బాధపడకక్క, నీ టాలెంట్ ని ఎవరు కూడా ఆపలేరక్క. వాళ్ళు ఎంత నీ పాటలు తీసుకున్నా. ఇప్పుడు నీవు చూడు, ఉషక్క అంటే తెలియనోళ్ళు లేరు. ఈ రోజు నిన్ను వెతుక్కుంటా కేబిఎన్ తెలుగు టీవీలో నీ తోట కాడికి వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద ఛానళ్ళు వస్తాయి. ఇంకా పాటలు పాడకుండా పనికి వస్తా, అప్పుడప్పుడు పని కూడా వస్తా. చూసిన వాళ్ళ అక్క పాటలు పాడడంలోనే కూడా పనిలో కూడా ఫాస్ట్ అక్క. ఏ పని అయినా సరే అక్క సిగ్గుపడకుండా కష్టపడుతుంది, చేస్తుంది. కష్టాన్ని నమ్ముకొని అక్క బతుకుతుంది. అట్లే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు అక్క, సక్సెస్ అవుతారు. నువ్వు కూడా అయినావు, ఇంకా మంచిగా అవుతావు. సరే అక్క, నాట్లు వేస్తావా నువ్వు? వేస్తా చెల్లె, ఇప్పటికి నా సరిగితే వేయరు. ఇంకా నాటేస్తా, కలుస్తా, ఒరిగొస్తా. అప్పుడు పాటలు పాడుతుంటే పాడుతుంటే అవ్వాళ్ళు ఉంటుండ్రు, అమ్మమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, అక్కలు ఉంటే మీరు పాడతారా మేము పాడాలా పోటీ మాకే. పాట పాడితే తొందర అయిపోతుంది పొలం అని అంటే పాడుకుంటా ఆడుకుంటా చేస్తుండ్రు. సరే అక్క, అప్పుడు వాడిన పాట ఏదైనా ఒకటి పాడక్క. పాడుతా తప్పకుండా. నాటయ్య నేను పోతేరా బాటలని ఉంటేరా, రమేష శైలలు జయ్యిరా, రమేష కనుశైలలు జయ్యిరా. అరే ఇటికాల ఇల్లురా, రంగుల బీలింగురా, రమేష పోనుల మాట్లాడురా, రమేష మైకుల మాట్లాడురా. అరే నువ్వు తెచ్చిన కొడువలి గజ్జల పిడి కొడువలి, రమేష గంటల కోసత్తరా, రమేష నిమిషాల మళ్ళొస్తారా. అబ్బో, ఎవరక్క రమేష్? మా ఫ్రెండ్ వాడుతుండే, ఒక రాణి అనేట అమ్మాయి వాడుతుండే ఎక్కువ ఈ పాట. ఒక లక్ష్మి, రాణి వాళ్ళందరూ వాడుతుంటే అందరం కలిసి. బాగుంది అక్క, చాలా మంచిగా ఉంది. సరే అక్క, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నావా? అవునరా.
హైదరాబాద్లోనే ఉంటున్నావు. ఇప్పుడు రీసెంట్గా పాడిన పాటలు ఏమైనా ఉన్నాయక్క? మొన్న ఒకటి వాడినా కదా. ఏ పాట అక్క? మంచి మంచి సీరలన్నీ యా రాజానున్నాయే, యా దేశానున్నాయే, యా రాజానున్నాయే, యా దేశానున్నాయే. మా బావ బాలరాజు గుజరాత్ పోయి ఉన్నాడే, సూరత్ పోయి ఉన్నాడే, గుజరాత్ పోయి ఉన్నాడే, సూరత్ పోయి ఉన్నాడే. మంచి మంచి సొమ్ములన్నీ యా రాజానున్నవే, యా బావా వంపెనే, యా దోరా వంపెనే, యా బావా వంపెనే. మా బావ బాలరాజు మస్కటు పోయిన్నాడే, నకిలసు తెచ్చిన్నాడే, మస్కటు పోయిన్నాడే, నకిలసు తెచ్చిన్నాడు. అబ్బబ్బబ్బా, ఈ పాట నువ్వు పాడినావా? ఒక నేనే చిన్న పిల్ల డాన్స్ చేసి లిరిక్స్ కూడా నేనే రాసిచ్చిన. చూసినాక ఇది నువ్వు పాడినా తెలియదు నాకు. నీవే రాసినావు పాట? అంటే చదువు రాదు కానీ నీలాంటి చెల్లితో రాపించిన. అంటే నీదే కదా మొత్తం పాట, లిరిక్స్ అన్ని నీదే, లిరిక్స్ అంతా నాది, ట్యూన్ నీదే. నాదే. బాగుందక్క, మస్తుంది. సరే అక్క, మరి ఊరికి పోతున్నావా ఇప్పుడు? పోవాలరా, అందుకే తొందరగా ఇంటర్వ్యూ అయితే పోదామని. సరే సరే. నీ దోస్తులు ఉన్నారా? మస్తున్నారు. ఏం చేస్తారు కలిసినప్పుడు? పొలం కోదంతా అంటారు, నాటేనికి రా, నువ్వు ఉంటే కలకల రా, మేము మటన్ వండుకొస్తాం, బగరన్నం వండుతాం, నువ్వు వస్తుంటే 8 గంటల వరకు వంట చేస్తాం, నువ్వు స్నానం చేయి వెళ్ళి రా అంటారు. పాడతారా వాళ్ళు కూడా పాటలు? పాడతారు, వాళ్ళు ఫుల్ పాడతారు. ఇంకా ఎప్పుడు పాడతారక్క? పీర్ల పండుగ వచ్చినప్పుడు వాడతారు. ఇప్పుడు నాటేనికే పోతే వర్షం కలవనికే, ఇక పొలం పని నీళ్ళ పని అంటే ఇక పొలం పని నాటేకి దానికి పోతే పాటలు ఎక్కువ పాడేది. అవును, నారంపేట జిల్లాలో పీర్ల పండుగ అయితే మస్తు అవుతుంది అంట అక్క. అందరికి తెలుసు, నాకు కూడా తెలుసు, మాది మహబూబ్ నగరే కదా. సరే, పీర్ల పండుగ మీద ఒక పాట పాడక్క. పాడతా తప్పకుండా. అరే నీవో ఎవరికాన, నీవో ఎవరికాన, నిజంతోన నిందోలింటి, నిజంతోన నిందోలింటి. అరే సక్కమైన లిక్కి బండ తొక్కి సుడై కమురదీను, మొక్కి సుడై కమురదీను. అరే పట్నాన్నుటై కమురదీను, లాడాలేమో నిందోలింటి. అరే నీవో ఎవరి కాని, నీకో ఎవరి కాని, నిజంతోన నిందోలింటి. ఈ పాట బాగుందక్క, నాకు అర్థమైతలేదు కానీ నీకైతే బాగుందక్క. ఇప్పుడు ఈ పాట రాసిచ్చిన వచ్చింది కదా యూట్యూబ్ లా. నీలో నిమ్మల బాయి, నీలో నిమ్మల బాయి పక్కన బంతి తోట, బాయి పక్కన బంతి తోట. లిరిక్స్ చేంజ్ చేసి పాడేసిండు, ట్యూన్ అదే. బాగుందక్క. మరి నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడ్డ రోజు ఉందక్క? నాకు ఇప్పటికి బాధలు తప్పలేదు తల్లి. ఇంత పెద్ద సింగర్ ఎందుకు బాధపడతావు? మస్తు మన వాళ్ళు, మన ఇంటి వాళ్ళు, మన బయట వాళ్ళు మస్తు బాధలు పెడుతున్నారు నాకు. నేను హ్యాపీగా ఇంత పాట పాడుకొని నిమ్మలంగా బతుకనియారు కదా, దేనికొక దానికి వంక పెట్టుకొని వస్తారు నా దగ్గర. ఏం చేస్తాను చెప్పు, ఇంకా దేవుడే చూడాలి నా కష్టాలు. మంచిగా బతికితే ఒక బాధని, తప్పు చెడ్డ బతికితే ఒక బాధని. ఎన్నుపోటు పొడిచినట్లు ముళ్ళతోటి ముళ్ళు గుచ్చినట్లుండదు నా జీవితం. చూడడానికి అందరు అనుకుంటారు ఉషాక్కకి ఏంది పాట పాడితే హాయిగా ఉండదు. అబ్బా ఇట్లాంటి ఫోన్లు, ఇట్లాంటి టార్చర్లు అవసరమే లేదు. ఒక ఆడపిల్లగా బతకాలంటే చాలా ధైర్యం కావాలి. సమాజం అప్పుడే చిన్నగున్నప్పుడే మా బాబు చనిపోయినప్పుడు ఆ ఊరు ఇడిచిపెట్టేటను పోయినా మేలుండే ఉండి నేను ఇంత కర్మ గడుచుకున్నా. మంచితనానికి ఉంది, చెడ్డతనానికి ఉండరు. నా చుట్టూ తిరగటం నాకే చిత్రులు. ఏం చేయాలి చెప్పు? నిజంగా. సరే అక్క, ఒక ఆడపిల్ల మీద ఏదైనా పాట పాడాలనుకుంటున్నా? పాడాలి. అమ్మ వాడింది కదా మధుప్రియ. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అమ్మ అష్టంలో ఉట్టెనాని, అమ్మ నష్టదాని అంటున్నావా? అష్టంలో ఉట్టిన కృష్ణున్నేమో దేవుడు అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. మా అమ్మ అంటుండే నీకు నేను చచ్చిపోతే మస్తు కష్టాలు వస్తావు అంటుండే. తప్పదు, మనకు ఆడోళ్ళకి బాధలు ఉంటాయి. అవన్నీ ఎదిరించి మనం విజయం సాధించిన నాడే అందరు మన తానికి వస్తారు, మనల్ని గుర్తిస్తారు. అక్కని పాట పాడిచి ఏడిపించినట్లయిందుల్లా నేనైతే. అక్క ఈ ఏడుపుల నుంచి బయటికి రావాలంటే ఒక హుషారు పాట పాడించాలి అక్క తాను. అక్క సరే, బాధపడకు. బాధలు అందరికి ఉంటాయి, కష్టాలు అందరికి ఉంటాయి. అవన్నీ ఎదుర్కొన్న వాళ్ళే మనుషులు. సరేనా? బాధపడకు, మేము అంటున్నాం నీకు. సరే, ఒక మంచి హుషారు పాట పాడు. ఉషాక్క పాట అంటే చాలు, డీజే. మొన్న వచ్చింది కదా ఒకటి. అరే సీటీ కొట్టే దొంగ నారిగాడు, సీటీ కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు. అరే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు, బోల్ల పిచ్చి బొంబాయి చేరే దొంగ నారిగాడు.
పాచ చేసే దొంగ నారిగాడు పాచ చేసి పట్నం చేరే దొంగ నారిగాడు. ఈ పాట చూసినాక రామురాతో డాన్స్ చేసి లెగ్గి పాట మీద చేసింది బిట్టు డాన్సర్ రామురాతో మస్తుంది అక్క పాట. చూసినావా నీ పాట మీద ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు డాన్స్ చేస్తూ స్టెప్లు వేస్తున్నారంటే నువ్వు ఎంత గ్రేట్ అక్క. బాధపడతావు? మస్తు బాధలు ఉన్నాయి చెల్లెవనికి, ఎవరికి చెప్పాలి చెప్పు? అమ్మ నా నాయననా కొడుక బిడ్డనా నేను నా బాధ నాది నేనే దిగమింగుతున్నా. ఆ దేవునికి తెలుసు, నాకు తెలుసు. సింగర్ కాకముందు ఇంకెక్కువ బాధలు, సింగర్ అయినాక కూడా కొన్ని బాధలు వస్తున్నాయి. ఇంక అన్నీ భరించుకుంటూ పోవాలి, ఏం చేస్తాం, తప్పదు కదా. బాధపడకక్క, మంచి రోజులు ఇంకా ఉన్నాయి మనకి. సరే అక్క, బతుకమ్మ పాటలు ఏమైనా పాడినావా? పాడినా కదా, ఒక దుర్గా ఛానల్, దుర్గా మంజుల ఛానల్ అని ఉంటది, ఆమె దాంట్లో పాడిన. బతుకమ్మ వస్తుంది, 2-3 నెలలు అయితే బతుకమ్మ వస్తుంది కదా. మంచిగా బతుకమ్మ ఆడదాం అందరం. ఉషక్కతో నేను కూడా ఆడతా చూడండి. ఒక బతుకమ్మ పాట పాడక్క. పాడతా తప్పకుండా. బతుకమ్మ పండుగ వచ్చిందమ్మో చూడవదం రావేవో మంజుల, ఆడవదం రావేవో మంజుల. తెలుగింటి పండుగ వచ్చిందమ్మో చూడవదం రావేవో ఉషక్క, ఆడవదం రావేవో ఉషక్క. నా మీదనే రాసి నీ మీదనే బతుకమ్మ పాట పాడేసినావు. మంచి హిట్ అయింది. నెలలు 2 మిలియన్లు, అప్పుడు ఇప్పుడు 3-4. మళ్ళీ ఈసారి కూడా మనం బతుకమ్మ పాట పాడదాం. లేపలే ఈసారి కూడా అంతే. అక్క బోనాల పాట వాడక్క ఒకటి. బోనాల పాట ఒక చెల్లె ఛానల్ రాసిచ్చిన కదా నేనే, లిరిక్స్ కూడా సుజశ్రీ ఛానల్. నేనే సుజశ్రీ, నేనే. అబ్బో వేషం వేసుకొని వచ్చినావా? ఎవరో అనుకున్నారు మా వాళ్ళు. నేనే వాళ్ళ సుజశ్రీ, నేనే సుజాబాయి, నేనే. ఓకే అక్క పాడు, మన పాడదాం. నువ్వు వాడు, నేను వాడతా. పుట్టాలెల్లా ఓ పుట్టలెల్లా ఓ పుట్టలెల్లా, నీ పుట్ట గుమ్మడితో పూత గంధాలే, మరి పూత గంధాలే. పుడతానే ఎల్లమ్మ ఏమి గోరిందే ఓ ఏమి గోరిందే, పుడతానే ఎల్లమ్మ పూజ గోరిందే, మరి పూజ గోరిందే. పెరుగుత ఎల్లమ్మ ఏమి గోరిందే ఓ ఏమి గోరిందే, పెరుగుత ఎల్లమ్మ పెండ్లి గోరిందే ఓ పెండ్లి గోరిందే. బాగుందక్క, నాకు చాలా ఇష్టం ఈ పాట. నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అక్క నాకు మస్తు హెల్ప్ చేసిందిలా. ₹1 కూడా తీసుకోకుండా నాకు లిరిక్స్ రాసి నాతో పాటు ఈ అక్క బుజ్జమ్మకి వచ్చి పాడిండ్రు. అక్క చాలా మంచిది. మీరు కూడా అక్కకి హెల్ప్ చేయాలి, అక్క టాలెంట్ ని గుర్తించాలి, ఇంకా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి. మన అక్క ఇన్ని ఆగిపోకూడదు, సినిమాలలో కూడా మన అక్క పాట వినిపించాలి, మనం అందరం సంతోషపడాలి. సరే అక్క, మీకు తప్పకుండా సినిమాలో కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను నువ్వు సినిమాలో పాడినప్పుడు వస్తా చూడు. అవునక్క, నా ఛానల్ తర్వాత నువ్వు కూడా ఛానల్ పెడతావు కదా, జోగుల వెంకటేష్ అన్న నువ్వు పాడినరులే పాట పాడక్క. అది ఆ ఛానల్ పేరా? ఉషక్క ఫోక్స్. చూస్తున్నారా వాళ్ళ ఉషక్క ఫోక్స్, యూట్యూబ్ లో పోయి ఉషక్క ఫోక్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క నీ ఛానల్ లో వాడిన ఫస్ట్ పాట పాడుతా తప్పకుండా. ఎక్కవే రాదమ్మ ఎలరడి బండి, ఎలిపాయనే రాదమ్మ తిరుపతి బండి. ఎక్కవే రాదమ్మ ఎలరడి బండి, ఎలిపాయనే రాదమ్మ తిరుపతి బండి. రానురా ఓ బావా జిటిమిటిలయ్యా, అన్నాలుండరో నా బావా జిటిమిటిలయ్యా. ఎక్కవే రాదమ్మ ఎములడ బండి, వెళ్ళిపోయనే రాదమ్మ బుల్లటి బండి. వావ్, సూపర్ సూపర్ అక్క, చాలా బాగుంది అక్క. అక్క నువ్వు యాక్టింగ్ కూడా చేస్తావులే? 2-3 పాటలలో చేసి నేను చూసిన. అక్క ఒక పురుడు పాటలా యాక్టింగ్ చేసిందులా, ఎంత బాగుందో. అక్క అయితే నిజంగా దేవత లెక్కనే ఉంటది, మస్తుగా బొట్టు పెట్టుకొని అమ్మోర్లాగా ఉంటది కలకలలాడుతూ. ఆ వీడియో మీరు కూడా చూడండి. ఇంకా పాట పాడక్క ఒకసారి. పాడతా తప్పకుండా. వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, నీళ్ళు వసిన గాని పాట పాడిన గాని నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ. కాళ్ళ కడియలు వెట్టి దిష్టి పూసను గట్టి, కాళ్ళ కడియలు వెట్టి దిష్టి పూసను గట్టి, సేతి గాజులేసి సెలియా పాట పడిన నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ. బాగుందక్క, నేను చూసిన. నువ్వైతే మస్తున్నావు. యాక్టింగ్ కోసి పెట్టిండ్రు, యాక్టింగ్ చేసి. నెక్స్ట్ మనం ఇద్దరం కూడా యాక్టింగ్ చేద్దాం. బోనాల పాట మళ్ళా రాసి బోనాల పాటకి యాక్టింగ్ చేద్దాం మనం. సరే అక్క, ఇంకొక మంచి పాట పాడు, నీకు పేరు తీసుకొచ్చిన పాట. పాడతా తప్పకుండా. కంచరోలేసిన కాలవి కంచుంగురాలు, కాలవి కంచుంగురాలు, సిట్ట పట్ట నడవకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన. కంచరొల్ల మెట్టలదు కాల ఉంగురాలు వదు, కాల ఉంగురాలు వదు, నేను వల్ల పోవయో కోమటి బారా తిరడి, కోమటి బారా తిరడి.
సాలెల్లు నేసిన సన్నపు సన్నంచు సీర సన్నపు సన్నంచు రైక సింగు దిపుత నడువకే పరమటి నల్లాడిదాన కొంగు జకత నడువకే పరమటి నల్లాడిదాన సాలెల్ల సీరలదు సన్నంచు రైకలదు సీరలద్దు పోవయో కోమటి బారాతిరడి రైకలద్దు పోవయో కోమటి బారాతిరడి బాగుందక్క. జానులైరి డాన్స్ చేసింది దీనికి ఆమె చేసింది. పోయినా సూట్ పోయినా నేను కూడా ఉన్నా లాస్ట్ లో వస్తా. అవునవును చూసిన నేను. వాళ్ళ ఇద్దరు మధ్యలో వస్తా ఇట్లా లాస్ట్ కి వస్తావులే. ఇంకొకటి మొన్న మామిడి పండ్ల గంప అని ఆ పాటకు కూడా యాక్టింగ్ లాగా అనిపించిన. అవునా? మామిడి పండ్ల తోటలో నేను అప్పటి నుంచి అయితే నేను నెత్తినగా మామిడికాయనే చూస్తున్నా. మామిడి పండ్ల గంపవని మాలు మీద దింపే మామిడి పండ్ల గంపవని మాలు మీద దింపే దించని ఆడక్కో పోలీసు జమేదారుడే ఓ లాలితో దించని ఆడేమి చేతు మోసంబి పండ్ల గంపావని మాలు మీద దించని ఆడక్కో పోలీసు జమేదారుడే ఓ లాలితో దించని ఆడేమి చేతు ఈ పాటలు బాగుందక్క. మామిడి తోటలా మామిడి పండ్ల పాట పాడుతుంది. మీ జమేదారు దించనిస్తాడా లేదా మామిడికాయలు? ఇంకా దించని అలాగే తప్పదు కదా, దించనియాడు. దొంగతనం చేద్దాం అది అడిగి తీయనప్పుడు దొంగతనం అట్లనే అయింది. ఆ పాటల షూటింగ్ అట్లా అయింది. మంచిగా ఉందక్క. నీకు ఇష్టమైన పాట ఏదక్క? నీకు ఇష్టమైన దేవత దుర్గమ్మలే నాకు తెలుసు. దుర్గమ్మని అక్క ఎప్పుడు చూసినా విజయవాడ కొత్తున్న సుజాత అంటది ఎప్పుడు చూసినా కూడా. సరే నీ దుర్గమ్మ మీద ఒక పాట పాడతా తప్పకుండా. అరే అమ్మ రావే దుర్గమ్మ మా తల్లి రావే దుర్గమ్మ మాయమ్మ రావే దుర్గమ్మ అమ్మ రావే దుర్గమ్మ మా తల్లి రావే దుర్గమ్మ మాయమ్మ రావే దుర్గమ్మ. అరే మల్లె పూలు తెచ్చిన నీ కొప్పులోన పెట్టిన నీ జడలోన దాసిన అమ్మ రావే దుర్గమ్మ మాయమ్మ రావే దుర్గమ్మ మా తల్లి రావే దుర్గమ్మ. కాపీ కొడతారు వద్దు. ఎవ్వరు కొట్టారు కాపీ? దుర్గమ్మ మీద కాపీ కొట్టారు. అయ్యో ఈ పాటని వేరే కొత్త పాట రాసేసి అట్లా. సరే సరే అమ్మ నిన్ను మంచిగా చూస్తా చూడండి తల్లి జై దుర్గామాత. సరే అక్క. ఇంకా ఒక పీర్ల పండుగ పాట వాడక్క. మీ ఊర్లో అయితే చాలా వాడతారు, నువ్వు ఒకటే వాడినావు. అరే పువ్వులొచ్చే జడలకెళ్ళి రామయో భీమయ మడియాల మీద హే కాదు కలని మాట కంసలే శంసెల బుగ్గాల మీద పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కలని మాట పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కలని మాట కంసలే శంసెల బుగ్గాల మీద. బాగుందక్క, మంచిగా ఉంది. నువ్వు ఇది భిక్షనాయక్ అన్న ఛానల్ లో కూడా ఒక పాట పాడినావు కదా? పాడినా. ఆ పాట వాడు మస్తు ఉంటది. ఆ పాట మొన్న వేరే వాళ్ళు వాడినరు, అయితే మేము వద్దని చెప్పేసినాం. మా అక్క వాడింది. అన్ని రీల్ చేసిరట అడిగి తమ్ముడు చెప్పిండు కృష్ణ. మొన్న అన్న పాట హరే కోట కొండ బజరిలా ఓ పిల్లగా ఓ రంజయ్య కోవిలొన్న సిరలురా ఓ పిల్లగా ఓ రంజయ్య హరే కోరిందోగా నా మనసు ఓ పిల్లగా ఓ రంజయ్య. మంచిగా ఉందక్క. ఈ పాటకు షూట్ చేయాలి త్వరలో. అవును, డీజే చేపియాలి. డీజే చేపించి షూట్ చేద్దాం. అందులో నువ్వు కూడా కనిపిద్దు. డాన్స్ వస్తుందా నీకు? రాదమ్మా. డాన్స్ చేయవా? మామూలుగా చేస్తా. నేను చూసిన నువ్వు డాన్స్ చేసినావు. మా ఇంట్లో చేసినావు. అవును. సరే అక్క. నీకు ఇష్టమైన హీరో ఎవరక్క? సినిమాలు పోతావా? నువ్వు చూస్తావా సినిమాలకి? తక్కువ. అల్లు అర్జున్ సినిమా ఒకటి ఇష్టం నాకు. అల్లు అర్జున్ ఇష్టం అంటున్నా. ప్రభాస్ ఇష్టమా అల్లు అర్జున్ ఇష్టం? ఇద్దరు. ఇంకొకరు ఉంటారు, ముగ్గురు సినిమాలు చూస్తాం. మహేష్ బాబు. అబ్బా మంచి హీరోలే ఉన్నారు అక్క. వాళ్ళని కలవాలని మస్తు కోరుకుంది. టైం కలుస్తానా లేదా అనుకుంటా. వాళ్ళ పాటలు ఏమైనా వస్తాయా? సినిమా పాటలు వస్తాయి కానీ అంత అది ఒక పాట సాంగ్స్ పాడే ఉషక్కతానా. నేను సినిమా సాంగ్ పాడిస్తే మా వాళ్ళు ఇంకా మస్తు ఖుషి అవుతారు. అదేం పాట అంటే ఛత్రపతి పాట బాగా ఇష్టం. పాడు నవ్వుతారు అందరూ. నేను పాడు. గుండె చూదే గుచ్చుకుంటే తప్పు నాది గుచ్చిందయ్యా గుండెలాది
అయ్యో పండిన ఈరోజు మామిడి పాట అయితే మామిడి పండ్ల పాటలే వస్తుంది. ఇంకా చిన్నప్పుడు ఒక సినిమా రామ చక్కనోడమ్మ సందమామ నీ రాక రాక ఎందుకు వచ్చా అయ్యో రామ పాట అక్కకి. అల్లార్జున్దేమో ఏమో పాట బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది పిన్ని అల్లిగాడే అందుకోర బన్నీ అల్లుడు ఎప్పుడు అవుతాడో అడుగుతుంది పిన్ని. చూడండి అబ్బా ఈరోజు గుర్తుంది ఇంటర్వ్యూల కన్నా ఇది చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. నువ్వు ఏడ కూడా సినిమా పాటలు వాళ్ళే పాడాలి. పాడినా కానీ తక్కువ వస్తే రామ సినిమా కూడా దుమ్ము లేపుతాము ఊర్లలో డీజే చేస్తే వచ్చే రామ పాట అంటే యాపాక్ గాని సెట్లు దొరికితే పట్టుకొని దుంకుతారు ఊర్లో అయితే. కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మా ఓ వస్తే రాములమ్మ నువ్వు కరగంపు వరగంపు కన్ను గడితేనమ్మా ఓ వస్తే రాములమ్మ. వాగుల్లో వాడల్లో ఆ ఊరల్లో ఆ పేరల్లో వాగుల్ల వాడాల ఆ ఊరల్ల పేరల్ల నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సేచ్చిగా సేవంకుండాలే చూరుడు నీ వంక కన్ను కొడితేనమ్మా ఓ సేరాములమ్మ నువ్వు అడిగిస్తే మేలంతా అద్దమా ఏనమ్మా ఓ సేరాములమ్మ. ఎంత మంచిగా నాకు ఇంకా బాగా మనం మైండ్ పెడితే ఇంకా మంచిగా వస్తుంది కానీ మంచిగా వాడినాక సినిమా పాటల్లో నీకు చదువు రాదు, నీకు రాయడం తెలియదు, అయినా నీ మైండ్ లో అంత మంచిగా గుర్తు పెట్టుకున్నావు. మళ్ళీ హీరోయిన్లు ఎవరు గుర్తుకులేరా? హీరోయిన్లు కూడా మస్తున్నారు. ఇంకా ఎవరు మరి నీ ఫేవరెట్ హీరోయిన్? విజయశాంతే మంచిగా. విజయశాంతి సౌందర్య చచ్చిపోయాడు చూడు. విజయశాంతి ఫైటింగ్ మస్తు చేస్తాను అక్క. మరి హీరోల పేర్లు చెప్తే హీరోయిన్లు ఫీల్ గారా? మళ్ళీ ఇంటర్వ్యూ హీరోయిన్ కూడా చూస్తుంది. విజయశాంతి సౌందర్య అయితే పాపం చచ్చిపోయింది ఆమె. విజయశాంతి ఫైటింగ్ మంచిగా బానే చెప్తుంది. ఒరే సత్తవరా చౌరా చౌ అంటది. ఇప్పుడు మొన్న కూడా ఒక సినిమాలు వచ్చింది చూసినా? మరి ఏమో చూడలేదురా. కొత్త సినిమా వచ్చింది ఒకటి. మీ అమ్మకి ఎంతమంది మొగుల్లో నాకు తెలియదు కానీ మా కడాజాత ఆడదానికి ఒక్కటే మొగుడు ఒక్కటే పెళ్ళవరా ఒరే నీ అవ్వ అంటది వస్తూ. అమ్మో అక్క లోపల మస్తు టాలెంట్ ఉందా అక్క. ఇంకా హీరోయిన్ కూడా అవుతుందేమో ఫ్యూచర్ లో. ఒక సినిమాకి ఫోన్ చేసిరు నాకు, అంటే జర కనకమంత ఏజ్ కావాలి నీకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఇస్తామని అన్నారు. మొన్న జబర్దస్త్ లో దుర్గారావు కూడా కలిచాడు. తప్పకుండా నీతో ఒక ప్రోగ్రామ్ చేపిస్తాను. ఇంద్రాజ మేడం వాళ్ళందరూ కలిసారు. ఒకసారి వెళ్ళొచ్చాను శ్రీదేవి కూడా. మంచిగా పాటలు పాడుతావు, నీకు ఒకసారి పిలిచి అవార్డు ఇస్తాం మేము అని అన్నారు. సరే అక్క, నీకు నచ్చిన ఫోక్ సాంగ్స్ పాడక్క, జానపదాలు పాడతా. అరే బిసి బిసు బిల్లల్ల సీరా జాతరకువ మోగిలయ్యా బీరపూరంగున్న రైకో జాతరకువ మోగిలయ్యా అరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకువ మోగిలయ్యా ప్రేమతోనే నాకు చూపవయ్యో జాతరంతవో మోగిలయ్యా అరే నా ఎంట నువ్వు వస్తే పోరి జాతరకు అందాల ప్యారి మీ అయ్య చూస్తాడే పోరి చేస్తాడే లాడై కచేరి అరే నేను ముందు వెనుక రావే జాతరకు అందాల పోరి సోకు జయ్య సొమ్ములు కొనిస్తా జాతరలో నా సిన్ని ప్యారి అరే సొమ్ములెన్నో నా ముందే ఉన్నా జాతరిలవో మోగిలయ్యా నా వెంట నువ్వు ఉంటే చాలో మర్చిపోతాయి లోకమైన అరే మనసంతా నీ మీద నాయో జాతరిలవో మోగిలయ్యా నిన్ను చూస్తా ఉండబుద్దాయో జాతరిలవో మోగిలయ్యా. సరే అక్క, పెండ్లి పాటలు ఏమైనా వస్తాయక్క? మనోళ్ళు పసుపు పెట్టేటప్పుడు, పెండ్లి పిల్లని చేసేటప్పుడు పాటలు వస్తాయి. ఒకటి పాడ. అరే దున్ని నాదు కిల్లాదు సురు దిగల్లో ఇపరిదేమై పుట్టే ఈ గుడుమా సెట్టు అరే బుడము సన్నము గాని పాండెంత తీపే వా పండుది నానే వారు నెల్లాకే అరే ఆ పండుది నానే వారు నెల్లాకే నా పండు నాకియే మా నొల్ల మగువా అరే మామ కోడు కావాని మరి దింటి పండు మాయాదారుడవాని నాకు తెలియపాయే వత్త బిడ్డవాని వడగి తినేను వతిలా సుందరి వాణి నాకు తెలియపాయే.
అబ్బబ్బబ్బా ఏం పాడుతీవక్క. చూస్తున్నారు కదల్లా మన ఊర్లల్లా పసుపు పెట్టేటప్పుడు ఇట్లా పాటలు పాడతారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఫంక్షన్ హాల్లో పోవాలి, ఫంక్షన్ హాల్లో పోయే ముందల పాటలు పెట్టాలి, డాన్సులు చేయాలి, దుంకాలి, ఎగరాలి, గదే అయిపోయింది. ఈ పాటలు ఏడ వినిపిస్తలేవు. మన ఉషక్క లాంటి వాళ్ళు పాడుతుండ్రు అని అప్పుడప్పుడు మేము వింటున్నాములా. సరే అక్క, మంగళహారతి ఇచ్చేటప్పుడు ఏమైనా పాటలు ఉన్నాయా? ఉన్నాయిరా. ఒకటి పాడక్క. ఆడి బిడ్డ వాణి వంత నీకిస్తీమి, ఆడి బిడ్డ వాణి వంత నీకిస్తీమి, వల్లు నీకిచ్చిన వరుణమేది, కాళ్ళు గడిగిన నీళ్ళు కన్నెదార వసి 1116 ఇవ్వలేదా. జయ మంగళం జయ సోమంగళం, జయ జయ మంగళం జయ సోమంగళం. అబ్బా మస్తుందక్క. మీ దగ్గర నేను ఇంకా చాలా పాటలు నేర్చుకోవాలి, నేను కూడా పాడాలి అప్పుడప్పుడు. అందరు మర్చిపోతున్నారు కదా, పాడాలి. పాడి పెడుతుంటేనే నేర్చుకుంటారు వాళ్ళు కూడా. అవును, ముందు తరాలు వాళ్ళకి కావాలి కదా వీడియోలు. సరే అక్క, ఇంకొకటి నీకు నిన్న మొన్న ఏదో పాట పాడినావు కదా, ఫోక్ సాంగ్. నిన్నమన్నా అది లక్కలోరి గడ్డను అయ్యో గంగయ్య, నా గంపనన్న దించవో అయ్యో గంగయ్య, నీ గంపదించిన గడియనే అమ్మో రంగమ్మ, నాకు లేని బదునం వచ్చేనే అమ్మో రంగమ్మ. ఇంకొకటి హరే లోకాలెనక లోకాలొచ్చే దాదరిలోనా, బోడి బందరిలోనా, యా లోకాలెక్కుదమమ్మ దాదరిలోనా, అరే పచ్చ పచ్చ డబ్బాలెక్కి పాచ చెయ్యకురో, నన్ను మోసం చెయ్యకురో, మోసం చేసిన దాదరిలోనా గం చెయ్యకురో. ఈ పాట బాగుందక్క. ఈ పాట కూడా ఇంకా రాలేదు కదా, ఒక్కొక్క లైన్ ఇచ్చింది కదా, ఇటుపులు వచ్చింది. ఫుల్ సాంగ్ రాలేదు, అందుకే కొంచెం పాడుతుంది అక్క. ఇంకొకటి మా చిన్నమ్మ ఇచ్చింది ఊర్లో, అది కూడా బయట పెట్టేసిండు ఒక లైన్ నిన్ననే అన్న సిటిఆర్ అన్న. సినరెడ్డి ఇంటి కాడ సినరెడ్డి ఇంటి కాడ సిరిమల్లె మొగున్నావే, సినరెడ్డి ఇంటి కాడ సిరిమల్లె మొగనుగాను, సిరిమల్లె మొగనుగాను, సిటికేసిన రాను పోరో సిరిమల్లె మొగనుగాను. మస్తు అర్థం ఉంది అక్క పాటలా, మస్తు డీప్ గా మీనింగ్ ఉంటది కదా ఇలా. సరే అది ఇంకొకటి బామార్దలది కూడా ఆ పాట ఇంకా వాడమంటారు ఇట్లా ఇంటర్వ్యూలల్లా. నీవు నేను తిరిగే నీవు నేను కలిసే చోటు బావా బంగారి చోటు, బావా బైకాడి చోటు, అరే మందిలోన మాయమై బైకడ నన్ను గలవబోయి, బైకడ నన్ను గలవబోయి, అందమైన పూల తోట తోటల మన ప్రేమ మాట, తోటల మన ప్రేమ మాట, కలువక నెల రోజులాయ మాటలే బంగారమాయ, మాటలే బంగారం. నీవు ఏ పాట పాడినా సరే అన్ని డీజే టైపే ఉన్నాయి అక్క నీ పాటలు మొత్తము. డాన్స్ చేయనోడు కూడా లేచి డాన్స్ చేసేటట్లే ఉన్నాయి. అట్లా అంటారు. బోనాలు చేస్తావా మరి? ఆషాఢం చేస్తా చేస్తా ఆరమాసమ్మకు పెద్దమ్మకు చేస్తా. పెద్దమ్మకి చేస్తావా? బోనాల పాటలు ఒక 2-3 వాడతా. ఇక అంతగానం రావురా. సరే అక్క, మంచి ఊపున్న సాంగ్స్, మంచి జానపదాలు నీకు నచ్చినవి నేనేం అడగా, నీ ఇష్టం వచ్చిన వాడు. సరే. బయట కూటరున్నదో జనారెడ్డి, ఆడికి పోతున్నవై జనారెడ్డి, అల్లర బల్లారమే కమాలమ్మ, తొందర పోయొస్తనే కమాలమ్మ, పంచది కోతున్నవా జనారెడ్డి, పంచది దంచొత్తవా జనారెడ్డి, మీ ఇంటి కోతుండనే కమాలమ్మ, మీ వల కలిసొత్తనే కమాలమ్మ. సందు సాందుల మందయో బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ, 2 సాందుల మందయో బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ. సరే సరే, చాలా బాగున్నాయి అక్క నీ పాటలు. ఎంత అయినా అక్క పాటలు తక్కువే అనిపిస్తుందిలా. విన్నారు కదా మన పల్లె కోకిల, ఆ కోకిలమ్మ కూస్తే ఎంత తీయగుంటది, మన ఉషక్క పాడితే కూడా అంత తీయగా వినసొంపుగుంటది కదా. అమ్మ పేరు కూడా మాణికమ్మ. అమ్మ అందరు అంటారు మాణికమ్మ పొట్టాల, నువ్వు ఒక మాణికం పుట్టినా నువ్వు ఒక వరం ఇచ్చుడు. నిజమే, మట్టిలో మాణిక్యాన్ని. అమ్మ కూడా ఎక్కడున్నా అమ్మ జీవితం కూడా మంచిగా, అమ్మ ఆత్మ కూడా శాంతించాలని కోరుకుంటున్నా. అమ్మ నాన్న చాలా గొప్పగా పెంచారు, చాలా బాధలు పెట్టారు నాకు ఎదటోళ్ళు, వాళ్ళ పుణ్యం నాకు ఆ దేవుడే చూస్తాడు అనుకుంటున్నా. అంతే లేక మనం చేసిన మంచి మనల్ని ఎప్పుడైనా కాపాడుతుంది, నిలబెడుతుంది. నువ్వేం బాధపడకు. చూసిండ్రు కదుల్లా మన పల్లె కోకిల, మన మట్టిలో మాణిక్యం, మన ఉషక్క సాంగ్స్. మరి మీకు ఎట్లా అనిపించిందో మాకు కింద కామెంట్ చేయండి. మీలో ఉషక్క టాలెంట్ ని గుర్తించి ఎవరైనా మంచి మంచి అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో అతి త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శనార్థులు. జై సేవాలాల్.